మీ బాడీ ఇప్పుడు టైర్డ్గా అనిపిస్తుందా? మనీ ఎంత వస్తున్నా ప్రశాంతత లేదా? లైఫ్లో అన్నీ ట్రై చేశారు కానీ లోపల ఎంటీగా ఫీల్ అవుతున్నారా? అయితే డోంట్ స్కిప్ దిస్ వీడియో, ఎందుకంటే ఇవాళ మనం మనలో ఏదైతే బ్లాక్ చేస్తుందో ఆ బ్లాకింగ్ని రిమూవ్ చేయబోతున్నాం. నమస్కారం, నేను మీ డాక్టర్ మధు. ఈ వీడియోలో మోటివేషన్ ఉండదు, ప్రెజర్ ఉండదు, జడ్జ్మెంట్ అస్సలు ఉండదు. ఈ వీడియోలో ఓన్లీ హీలింగ్ మాత్రమే ఉంటుంది. ఈ 2026లో స్టార్ట్ చేసే ముందు మనలో ఉన్న బ్లాక్స్ని, బాధల్ని, ఇబ్బందుల్ని అన్నిటినీ మనం క్లియర్ చేసుకోగలిగితే హ్యాపీగా, హెల్తీగా, మళ్ళీ రీఫ్రెష్డ్గా మన లైఫ్ని కొత్తగా 2026లో స్టార్ట్ చేసుకుంటే అద్భుతంగా ఉండబోతుంది. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంటిన్యూగా ఫీల్ అవ్వండి. చూడడం కాదు, ఏదో పని చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జర్నీలో అలా కాదు. దీనికంటూ మీరు టైం ఇచ్చి మీ మనసు వరకు దీన్ని తీసుకెళ్తే మీ మనసులో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో మనం హ్యాపీగా, హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉండడానికి ఈ వీడియో. మీ బాడీ, మైండ్, మనీ, రిలేషన్షిప్స్ అన్నీ క్యారీ చేసుకున్నామా? ఓల్డ్ పెయిన్ని రిలీజ్ చేసి కొత్తగా న్యూ జర్నీని స్టార్ట్ చేద్దాం. ఓకే, మీరు గోల్స్ అన్నీ సెట్ చేస్తున్నారు, అఫర్మేషన్స్ చెప్పారు, విజువలైజేషన్ కూడా చేసేసారు. కానీ ఒక్కటి అడగాలి, మీ సబ్కాన్షియస్ క్లీన్ అయిందా లేదా అన్నది మీరు చూసుకుంటున్నారా మరి? ఎందుకంటే క్లీన్ మైండ్ ఉన్నప్పుడు క్లియర్ హెల్త్ ఉంటుంది, క్లీన్ ఎమోషన్స్ ఉన్నప్పుడు స్మూత్గా మనీ ఫ్లో అవుతుంది, క్లీన్ మెమరీస్ ఉన్నప్పుడు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఈ వీడియోలో మనం హోపోనోపో యూజ్ చేసి మీ లైఫ్లో రూట్ లెవెల్లో ఉన్నటువంటి బ్లాక్స్ని క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఈ 1 అవర్లో మీ ఫోన్ని పక్కన పెట్టి మీ హార్ట్తో కనెక్ట్ అవ్వండి. మీ ఫోన్ నోటిఫికేషన్స్తో డిస్టర్బ్ కాకుండా ఉండాలనుకుంటే దాన్ని డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టేసేయండి. నో ఎఫర్ట్, నో ఫోర్స్, జస్ట్ ప్రెజెన్స్. మీ పని ఓన్లీ ఒక్కటే, లిజన్, ఫీల్, రిపీట్. మీరు ఈ 2026ని అద్భుతంగా, హెల్దీతో, మంచి వెల్త్తో, ఆరోగ్యంగా స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా ఫీల్ అవ్వండి. మెల్లగా మీ కళ్ళను క్లోజ్ చేసుకోండి. ఒక మంచి శ్వాస తీసుకోండి. ఒక మంచి శ్వాసను తీసుకోండి. మీ శ్వాసని గమనించండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. థర్డ్ టైం బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మీ దృష్టిని మొత్తాన్ని మీ శరీరంపై పెట్టండి. మీ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. రిలాక్స్, 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 రిలాక్స్. మీ తల మెల్లగా రిలాక్స్ అవుతుంది.
మీ గొంతు మెల్లగా రిలాక్స్ అవుతుంది. మీ గుండె ప్రశాంతంగా రిలాక్స్ అవుతుంది. మీ పొట్ట మెల్లగా రిలాక్స్ అవుతుంది. మీ కాళ్ళు మెల్లగా రిలాక్స్ అవుతున్నాయి. మీ చేతులు మెల్లగా రిలాక్స్ అవుతున్నాయి. మీ పాదాలు మెల్లగా రిలాక్స్ అవుతున్నాయి. మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉందా? బరువుగా ఉందా? అలసటగా ఉందా? ఏమీ మార్చడానికి ప్రయత్నించవద్దు. కేవలం దానిని గమనించండి. ఇప్పుడు మీ శరీరానికి ఇలా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పడానికి ప్రయత్నించండి. నా శరీరమా, నిన్ను పట్టించుకోనందుకు, నిన్ను చాలాసార్లు ఒత్తిడికి గురి చేసినందుకు, నీ మాట విననందుకు, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. ఐఎమ్ సారీ. నన్ను క్షమించు. నన్ను ప్రతిరోజు మోస్తున్నందుకు, నన్ను కాపాడుతున్నందుకు, నా కోసం ప్రతి క్షణం పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ. నన్ను ఇంత ప్రేమగా ప్రతి క్షణం చూసుకుంటున్నందుకు, అద్భుతంగా నేను చేయాల్సిన పనులన్నిటికీ నాకు శక్తిని ఇస్తున్నందుకు, ఎన్నోసార్లు నా బాధలో నాకు ఓదార్పైనందుకు, ఎంతమంది నన్ను వదిలి వెళ్ళిపోయినా నాతోనే ఉన్నందుకు చాలా థ్యాంక్స్. నా శరీరమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను గౌరవిస్తున్నాను. నేను చెప్పే మాటలు మెల్లగా పలకండి. నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించు నా శరీరమా. చాలా థ్యాంక్స్ నా శరీరమా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొక్కసారి చెప్పండి, నా శరీరమా, నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఇప్పుడు మనం మన మనసుని ప్రశాంతపరచడానికి ఇది స్టార్ట్ చేసుకుందాం. మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనలు మీరు కాదు, అవి పాత జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు మీ మనసుని హీల్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన మీరు కాదు, అవి పాత జ్ఞాపకాలు మాత్రమే. ఇప్పుడు మీ మనసుకి ఇలా చెప్పండి: నిన్ను భయపెట్టినందుకు, అలసటకు గురి చేసినందుకు, నీ మీద నమ్మకం పెట్టుకోనందుకు నన్ను క్షమించు. నేను నిన్ను క్షమాపణ కోరుతున్నాను. ఎన్నోసార్లు నేను గెలవడానికి నువ్వు సహాయం చేసావు. ఎన్నోసార్లు చెయ్యగలను అన్న ధైర్యాన్ని నాకు ఇచ్చావు. అయినా నేను నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఎంతమంది నన్ను బాధ పెట్టినా ఆ బాధలో నాకు తోడున్నది నువ్వు మాత్రమే. చాలా థ్యాంక్స్. నా మనసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే 4 మాటలు మంచిగా శ్వాసతో కలిపి పలకండి. నెమ్మదిగా, ప్రశాంతంగా. నా మనసా, నన్ను క్షమించు. నన్ను దయచేసి క్షమించు. చాలా థ్యాంక్ యూ. నా మనసా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
మనలో చాలామందికి మనీ బ్లాక్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనము డబ్బుని ఎలా చూస్తామో అలా మన మనసు దాని మీద ఒక దృష్టిని కలిగి ఉంటుంది. ఈ బ్లాక్స్ వల్ల మనము ఎంత మనీ మనకు వచ్చినా అది మనతో ఉండడానికి అవకాశం ఉండదు. వీటిని మనం ఇవాళ క్లియర్ చేసుకుందాం. డబ్బు ఒక శక్తి. అది ఉంటే మనలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంచి ధైర్యం ఉంటుంది, ఏదైనా నేను చేయగలను అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. సో ఆ డబ్బుకి అది ఎంత శక్తి అయినా కూడా దానికి భావోద్వేగం ఉండదు. మనలాగా అది బాధపడడము, సంతోషపడడము, మనలాగా ఆ డబ్బు బాధపడడమో సంతోషపడడమో అలా చెయ్యదు. కానీ మనం చేస్తాం. ఇప్పుడు మీ మనస్ఫూర్తిగా డబ్బుని ఒకసారి తలుచుకోండి. మీ ఇంట్లో ఉన్న డబ్బుని ఒకసారి తలుచుకోండి. ఆ మనీని మీ చేతుల్లోకి తీసుకున్నట్టయితే మీరు ఎలా చూస్తారు? చాలా డబ్బులు మీ చేతిలో ఉన్నట్టు ఊహించుకోండి. ఆ డబ్బుని తాకండి. తాకిన మనీని ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బుకి చెప్పండి, నేను నిన్ను చూసి భయపడినందుకు, నిన్ను చెడుగా అనుకున్నందుకు, నిన్ను దూరం పెట్టినందుకు నన్ను క్షమించు. నన్ను క్షమించు మై డియర్ మనీ. ఇప్పటి వరకు నన్ను ఆదరించినందుకు, నా జీవితంలో కష్టంగా ఉన్న క్షణంలో నాకు తోడున్నందుకు, నా కుటుంబ సభ్యులకు నేను చేయాల్సిన బాధ్యతల్లో తోడున్నందుకు, నాకంటూ ఉన్న అవసరాలను తీర్చినందుకు థ్యాంక్ యూ మై డియర్ మనీ. My dear money, I love you. నీ రాకను నేను అంగీకరిస్తున్నాను. ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వు నాతో ఉంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఈ మాటలన్నీ మనస్ఫూర్తిగా మీరు మీ మనసుకి అందేంత దగ్గరగా చెప్పండి. ఐఎమ్ సారీ మై డియర్ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ మనీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. అండ్ ఐ లవ్ యూ మై డియర్ మనీ. ఈ 4 మాటల్ని మళ్ళీ ఒక 3 times మెల్లగా మీ మనసులో చెప్పుకోండి.
మనం జీవితంలో అందరినీ ప్రేమిస్తాం, అందరినీ ఇష్టపడతాం, బాగానే ఉంది. మన బంధువులనో, ఫ్రెండ్స్నో, లేకపోతే హీరోనో, హీరోయిన్నో, ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళనో అలా. సో నిన్ను నువ్వు ఇప్పుడు ప్రేమిస్తావు కదా. వీళ్ళందరినీ ప్రేమించాలన్నా, ఇష్టపడాలన్నా ఫస్ట్ నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలంటే నిన్ను నువ్వు ప్రేమించాలి కదా. ఎంతమందికి ఎన్నిసార్లు సహాయం చేస్తున్నావు, గౌరవాన్ని ఇస్తున్నావు, నీ శక్తి ఎంత ఉందో అంత పెట్టి వాళ్ళకి అన్నీ చేస్తున్నావు. సో మొదటగా నీకు నువ్వు గొప్ప కదా. సో నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. ఇప్పుడు మీ హృదయానికి ఇలా చెప్పండి. మీ హృదయం పైన మీ రైట్ హ్యాండ్ని పెట్టండి. మనస్ఫూర్తిగా ఈ మాటల్ని ఫీల్ అవ్వండి. నాకు నేనే ముఖ్యం. నేను గౌరవానికి అర్హుడని. నేను శాంతికి అర్హుడని. నా మీద నమ్మకం పెట్టుకోనందుకు, నా విలువను నేను గుర్తించనందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. నన్ను క్షమించు. నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. I love myself. I love myself. మనస్ఫూర్తిగా ఈ మాటల్ని ఒక 10 times చెప్పండి. ఈ కొత్త సంవత్సరంలో 2026 మీకు అన్ని అద్భుతాలను ఇవ్వాలని, ఆరోగ్యాన్ని, సమృద్ధిగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను చెప్తున్న మాటలు నాతో పాటు మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. 2026 నా ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సంవత్సరం. 2026 నా సమృద్ధి సంవత్సరం. 2026లో అన్నీ నా మేలు కోసమే జరగబోతున్నాయి. నేను క్షమాపణ కోరబోతున్నాను. నా మనసుని, శరీరాన్ని మరియు
నన్ను నేను ప్రేమించనందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 2026లో నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నా మనసుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాకు వచ్చే ఆర్థికంగా సమృద్ధిని నేను అంగీకరిస్తున్నాను. నా ఆరోగ్యాన్ని నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి సమయాన్ని ఇస్తాను. నా కుటుంబానికి, నా వాళ్ళకి సమయాన్ని ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్, నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితం మారడం ఈ క్షణం నుంచి మొదలవబోతోంది. గుడ్ లక్ టు యూ అండ్ 2026. Take a deep breath. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Take a deep breath. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. మెల్లగా ప్రశాంతంగా మీ కళ్ళను తెరవండి. ఇంతే అందంగా, అద్భుతంగా మీ జీవితం ఇక నుండి నడవబోతోంది. గుడ్ లక్ టు యూ. ఈ వీడియోని మీరు ప్రతిరోజు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనలో ఉన్న పాత జ్ఞాపకాలు హీల్ అయి కొత్తగా మన జీవితంలో ఆరోగ్యం,
అభివృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ రావాలంటే మనలో ఉన్న పాత మెమరీస్ అన్నీ ఫస్ట్ క్లియర్ అవ్వాలి. అయిన తర్వాత కొత్తగా ఈ యూనివర్స్ మనకి ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. అది ఒక్క రోజుతో జరగదు. ప్రతిరోజు మీరు మీకోసం సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ టు యూ. బాయ్ బాయ్.